మా తత్వంలో కూడా ఒక దానిలో చెప్తారు. ఆ తత్వం నాకు లేదు, కానీ దానిలో అర్థం ఏమిటంటే పరిపూర్ణం అనేటువంటి మనం మాట్లాడుతున్నటువంటి బ్రహ్మస్వరూపం ఎట్లా ఉంటుందంటే సముద్రం ఉదాహరణగా చెప్తాడు. అందులో దానిలో కొన్ని లక్షల జీవచరాలు జలచరాలు పుడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. కానీ సముద్రానికి వాటి వేడితోనూ సంబంధం లేదు. అది మామూలుగా అలా బయట నుంచి అలలు కొడుతూ ఉంటుంది, లోపల ఉంటుంది, అలా ఉంటుంది. వర్షాకాలంలో నదులన్నీ వచ్చి నీళ్లు చేరుతుంది, అయినా పొంగి ఆ చెలియలి కట్ట దాటేది అవతలకి రాదు. అది వస్తే ప్రళయం. మరి వేసవకాలం వచ్చింది, నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి. మనకి మేఘాలు సృష్టించడం కోసం ఆవిరి రూపంలో పైకి తీసుకెడుతున్నాడు. ఏమండి, ఇంత జరుగుతున్న సముద్రం ఏనాడు అది క్షోభపడతల నాకు నీరు తగ్గిందని. సో ఈ విధమైనటువంటి గంభీరత్వం సముద్రం దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్తున్నాను. సో వస్తోంది తర్వాత అది ఏ విషయం గురించి క్షోభపడదు. ఆటుపోటు లేక అది ఎంతో శాంతంగా గంభీరంగా ఉంటుంది. ఆటుపోట్లు వస్తాయి ఎప్పుడంటే పౌర్ణానికి అమావాస్యకి వస్తాయి. ఆ వచ్చిన ఒకరోజు సముద్రం కొద్దిగా ఇదిగా అల్లకల్లంగా ఉంటుంది. అది కూడా బయటే మనకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో, తర్వాత లేదు. ఆటు వచ్చినప్పుడేమో ఒడ్డు దాటి కొద్దిగా ముందుకు వస్తుంది నీరు, పోటు వచ్చినప్పుడేమో ఇది అవుతుంది. అట్లా జరుగుతుంది. కాబట్టి దానికి ఎన్ని సుగుణాలు ఉన్నాయి, అన్నీ దాని దగ్గర ఉన్నవన్నీ సుగుణరత్నాలే సముద్రం.